హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే చాలామంది అడుగుతున్నారు చిగుర్ల వాపుకి ఏమైనా హోమ్ రెమెడీస్ చెప్పండి అని. పంటి నొప్పి వీడియోస్కి వచ్చిన కామెంట్స్లో వచ్చిన రిక్వెస్ట్ ఇది. చాలామంది అడుగుతున్నారు చిగుర్ల వాపు వస్తుంది, వాటి వల్ల పెయిన్ అనేది వస్తుంది అండ్ నోట్లో నుంచి స్మెల్ అనేది కూడా వస్తుంది, ఏవైనా రెమెడీస్ చెప్పండి అని అడిగారు. ఈ రోజైతే సింపుల్గా 2 రెమెడీస్ అయితే మీ అందరితో షేర్ చేస్తున్నాను. 2 చిట్కాలు అయితే మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా అయితే ఇప్పుడే ఈ వీడియోకి ఒక లైక్ చేసేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ ఆప్షన్ క్లిక్ చేసేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు ముందే వచ్చేస్తుందండి. మీకు యూజ్ఫుల్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అసలు చిగుర్ల వాపు ఎందుకు వస్తుందనేది మనకు చాలామందికి తెలియదు. బ్యాక్టీరియా కారణంగా మనకు చిగుళ్ళు వాపు అనేది, చిగుళ్ళు దెబ్బతింటం అనేది జరుగుతూ ఉంటుంది. చిగుళ్ళు అంటే మనకు దంతాలు, 2 దంతాలను కలుపుతూ ఉండేది చిగురు మధ్య ఖాళీ స్థలంలో ఉంటుంది కదా. అది మనం తిన్న ఆహారం అనేది వాటి సందుల్లోకి వెళ్ళిపోయి అక్కడ బ్యాక్టీరియా అనేది ఫామ్ అయిపోతుందండి. దానివల్ల మనకు పండ్లతో పాటు మనకు చిగుర్లకు కూడా మనకు హాని కలిగిస్తాయి. ఈ బ్యాక్టీరియా వల్ల ఏంటంటే మనకు చిగుర్లు పాడైపోవడం, వాటి నుంచి రక్తం రావడం, లేదా వాటి నుంచి దుర్వాసన అనేది రావడం, పెయిన్ రావడం, చీము కారడం ఇలాంటివి జరుగుతుంటాయి ఎక్కువగా. దీనివల్ల ఏంటంటే మనకు ఇన్ఫెక్షన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి, నోటి నుంచి దుర్వాసన రావడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ చిగుళ్ళు వాపు రావడం వల్ల మనకు చాలా చికాకుగా అనిపిస్తుంది. ఏది కూడా మనం తినడానికి కూడా ఇష్టపడుకోకుండా ఉంటాము వాటి వల్ల. అండ్ మెయిన్ ఏంటంటే మనం తీసుకునే బ్రష్ అనేది కూడా ఇంపార్టెంట్ అండి. హార్డ్గా ఉండే బ్రష్ తీసుకోవడం వల్ల మనం బ్రష్ చేసేటప్పుడు అవి చిగుర్లలోకి వెళ్ళి అక్కడ మనకు చాలా పెయిన్ అనేది వచ్చేటట్టు చేస్తాయి. ఇలా సాఫ్ట్గా ఉండే బ్రష్ అయితే మీరు ట్రై చేయండి. అండ్ మనము ఇప్పుడు తీసుకుంటున్నది సాల్ట్ అనేది మనకు ఇందులో యాంటీసెప్టిక్ గుణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీకు పంటి నొప్పిని తగ్గించేందుకు బాగా ఉపయోగపడుతుందండి. బ్రష్ తీసుకొని బ్రష్కి కొంచెం మీ సాల్ట్ని అద్దుకుంటూ మీరు బ్రష్ చేశారంటే చాలు. రోజులో ఒక 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ అలా చేశారంటే మీకు పెయిన్ అనేది తగ్గిపోతుంది. మీకు ఇంకా ఎక్కువ పెయిన్ ఉంటే బ్రష్ కాకుండా వేలుతోని మీరు ఈ సాల్ట్ తీసుకొని మీరు బ్రష్ లాగా చేయండి. అలాగే ఇంకా మీకు అప్పటికీ తగ్గలేదంటే గోరువెచ్చటి నీటిలో ఈ సాల్ట్ను కలుపుకొని పొక్కలిచ్చారంటే రోజులో ఒక 2 టైమ్స్ అలా రిలీఫ్ అనేది వచ్చేస్తుందండి. అప్పటికి మీరు తగ్గలేదంటే ఇంకొక రెమెడీ అనేది కూడా చెప్తున్నాను చూడండి. ఈ సాల్ట్తోనే మనకు ఆల్మోస్ట్ అయితే క్లియర్ అయిపోతుందండి ఆ పెయిన్ అనేది. సెకండ్ వచ్చి మనకు తేనె అనేది అందరిళ్ళలో అవైలబుల్లో ఉంటుంది కదా. తేనెలో మనకు యాంటీసెప్టిక్ గుణాలు, యాంటీ ఇంప్లిమెంటరీ గుణాలు ఎక్కువగా ఉండడం వల్ల మనకు చిగుర్ల వాపు, చిగుర్ల నుంచి వచ్చే రక్తం, చిగుర్ల నుంచి వచ్చే దుర్వాసన, పంటి నొప్పి అన్ని సమస్యలకు కూడా మనకు ఈ తేనె అనేది బాగా ఉపయోగపడుతుంది. నోటి నుంచి వచ్చే దుర్వాసనను కూడా పోగొట్టేందుకు తేనె బాగా ఉపయోగపడుతుంది. ఈ తేనెని మనము కొంచెం బ్రష్ లాగా అంటే చేతిలో వేసుకొని వేలుతో కానీ బ్రష్తో కానీ మనం బ్రష్ లాగా చేసామంటే చాలండి. మీకు చిగుర్ల దగ్గర వచ్చిన ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో ఆ బ్యాక్టీరియాని మొత్తం క్లియర్ చేసేస్తుందండి, లేకుండా చంపేస్తుంది. ఆ బ్యాక్టీరియాని చంపేసి మీ చిగుర్లు అనేవి ఫ్రెష్గా ఉండేటట్టయితే చేస్తుంది. అండ్ చాలామందికి చిగుర్లు అనేవి కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. నార్మల్గా మనకు చిగుర్లు అనేవి పింక్ కలర్లో ఉంటే మనకు చాలా హెల్దీగా ఉన్నట్టు. అంటే కొంతమందికి కొన్ని కలర్స్లో ఉంటాయి కదా. సో మనకు నార్మల్గా ఉండే కలర్ కంటే చేంజ్ అయితే మాత్రం ఒకసారి అయితే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. అంటే పెయిన్ ఉన్నప్పుడు మాత్రం చేంజ్ అయితే మాత్రం డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. అండ్ తేనెతో మాత్రం మీకు చాలా మంచిది. ఆ చిగురు నొప్పి కావచ్చు, పంటి నొప్పి కావచ్చు, ఏదైనా సరే మీకు క్లియర్ అయిపోతుందండి. తేనె, సాల్ట్ ఈ రెండింటిని మీరు సపరేట్గా మీరు యూజ్ చేయొచ్చు. దానివల్ల మీకు ఎటువంటి హాని అయితే ఉండదు. అండ్ ఇక్కడ మీరు బ్రష్తో అయినా చేయండి, లేదంటే వేలుతో అయినా బ్రష్ లాగా చేయండి, సరిపోతుంది. అండ్ బ్రష్ అనేది హార్డ్గా లేకుండా ఇలా సాఫ్ట్గా ఉండేదైతే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే వాటి వల్ల హార్డ్గా ఉండే వాటి వల్ల మీకు పైన పాచేదంతా పోతుంది, కానీ చిగుర్లు కూడా ప్రాబ్లం అయితే వస్తుంది. ఈ 2 టిప్స్ కూడా మీరు అందరూ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించవచ్చండి. చిగుర్ల వాపు వచ్చినా, చిగుర్ల నుంచి నొప్పి వచ్చినా కూడా మీరు దీన్ని ట్రై చేయొచ్చు. పంటి నొప్పి వీడియోస్ కావాలంటే నేను ఆల్రెడీ ఒక ప్లేలిస్ట్ అయితే ఓపెన్ చేశాను, అందులో ఉంటాయి చూడండి పంటి నొప్పి వీడియోస్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు యూజ్ చేసిన తర్వాత గుడ్ అయినా బ్యాడ్ అయినా మీ ఎక్స్పీరియన్స్ అయితే ఫీడ్బ్యాక్ ఇవ్వండి.